హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో డ్రై రైస్ ఫ్లోర్తో చల్మిడి అలాగే పచ్చి నువ్వులతో చిమిలీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. యూజువల్గా ఈ రెండు ప్రసాదాలని కూడా నాగుల చవితి రోజు అమ్మ చేసి పుట్టలో మా చేత చిన్నతనంలో వేయించేదనమాట. అలాగే వీటిని ప్రసాదంలా కూడా తినేవాళ్ళమి. బట్ ఈ రోజుల్లో చాలా కారణాల వల్ల పుట్టలో పాలు వేసే ప్రాసెస్ అనేది, ఆ ట్రెడిషన్ అనేది మనం మర్చిపోతూ ఉన్నాము. చేసుకోవడం కూడా కుదరట్లేదు. కాబట్టి ఆ రోజున ఈ ప్రసాదాలని దేవునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చలిమిడిని మనం తడిబియ్యం పిండితో చేసుకుంటూ ఉంటాము. బట్ పండగలప్పుడు ఆ ప్రాసెస్ కొంచెం లెందీ కాబట్టి నేను పొడి బియ్యం పిండితోనే ఈ చలిమిడిని చేసి చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా ఈ చలిమిడి ఇంకా చిమిలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కల్ని వేసేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పాలు, 1/2 కప్పు దాకా నీళ్లు, అంటే టోటల్గా మనం 1 కప్పు దాకా యూజ్ చేసామన్నమాట. సో ఈ పాలు అనేవి మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే ఇవన్నీ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే మిక్స్ చేస్తూ ఉండండి. ఇదంతా కూడా కలిసిపోయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని వేయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లోనే మీరు తిప్పుతూ ఉంటే ఈ వేడికి బెల్లం అంతా కూడా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుందండి. అలా కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ప్యాన్ని పక్కకు దించుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు ఉంచేసి ఆ తర్వాత చేత్తో బాగా మ్యాష్ చేసుకుంటూ చలిమిడిలాగా ఉండలాగా చేసేసుకోండి. సో మనకి చలిమిడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను పచ్చి చిమిలిని చేసి చూపిస్తున్నాను. ఈ చిమిలి అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. చిన్నతనంలో చాలా ఇష్టంగా తినేదాన్ని. ఈ చిమిలి తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1 కప్పు దాకా పచ్చి నువ్వులు వేసుకోండి. ఈ నువ్వుల్ని కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసి ఇందులోని 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే 2 టీ స్పూన్ల దాకా నెయ్యి కూడా వేసేసి మెత్తగా బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇట్లా సాఫ్ట్గా బ్లెండ్ చేసేసుకుంటే మనకి ఉండవుతుందన్నమాట. ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చక్కగా ఒక బాల్ లాగా తయారు చేసేసుకోండి. మీకు వీలుని బట్టి రౌండ్గా చిన్న చిన్న లడ్డూలా కూడా మీరు చేసుకుని పెట్టుకోవచ్చు. సో అంతేనండి, డ్రై రైస్ ఫ్లోర్తో చలిమిడి ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే పచ్చి నువ్వులతో చిమిలి కూడా చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. నాగల చవితి ప్రసాదాలని మీరు కూడా నాగల చవితి రోజున ఇంట్లో తప్పకుండా ట్రై చేసి దేవునికి నైవేద్యంగా పెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.